తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మరియు ఇతర జిల్లాల్లో రియల్ ఎస్టేట్ భూమిదారులు 10 నుండి 20% వరకు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది భూ యాజమానులు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆందోళన చెందేలా చేస్తోంది. ఈ ధరల తగ్గుదలకు వెనుకున్న ప్రధాన కారణాలను ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఎలక్షన్ ఎఫెక్ట్. ఎన్నికల సమయంలో భూ సమాచారం కొంత మందగిస్తుంది. అలాగే రాజకీయంగా అస్థిరతతో కొంతకాలం కొనుగోలు విక్రయాలు ఆగిపోతాయి. సాధారణంగా ఎన్నికల తర్వాత 2 లేదా 3 నెలల్లో మళ్లీ మార్కెట్ తిరిగి బలపడుతుంది. కానీ ఈసారి తెలంగాణలో అంత వేగంగా రికవరీ జరగలేదనేది వాస్తవం. హైడ్రా ఎఫెక్ట్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక విభాగం. ఇది చెరువులు, సరస్సులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఆక్రమణలను తొలగించడానికి ఏర్పాటు చేసిన సంస్థ. కానీ దీనిపై ప్రభుత్వం ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో విఫలమైందనే చెప్పాలి. దీని కారణంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, కొన్ని ప్రాంతాల్లో భూ సమాచారం నిలిచిపోవడం, ఈ రెండు భూ కొనుగోలు మరియు అమ్మకాల మీద ప్రతికూల ప్రభావం చూపించాయనేది మాత్రం వాస్తవం. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమాలు, పద్ధతులు కొంతమంది కొనుగోలుదారుల్ని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తీసుకొచ్చిన మార్పులు చాలా కఠినంగా మారాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేయడానికి ఇవి కూడా కారణమవుతున్నాయి. ఆర్థికపరమైన సమస్యలు. కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా మారిపోయింది. ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ అన్నట్టు మారింది. అలాగే ఉపాధి అవకాశాల్లో మార్పులు ఇవన్నీ గణనీయంగా ప్రభావం చూపిస్తున్నాయి. వీటితో పాటు కుటుంబ ఆర్థిక భద్రతపై స్పష్టత లేకపోవడం వల్ల కూడా కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. భవిష్యత్తు విలువపై సందేహాలు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న కొన్ని ప్రాంతాల్లో భవిష్యత్తులో విలువ పెరుగుతుందా లేదా అనే అనిశ్చితి ఉంది. ఇది కొంతమంది పెట్టుబడిదారులకు భయాన్ని కలిగిస్తోంది. అందువల్ల కొంతమంది భూమి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ఇవి మా విశ్లేషణ ప్రకారం హైదరాబాద్, తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోవడం వెనుకున్న ప్రధాన కారణాలు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.